మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా ఆమ్దలోల్స్ నియోజకవర్గంలో ఆమ్దలోల్స్ నడి బొడ్డులో ఉన్నటువంటి రామలింగేశ్వర కొలనిలో దైవం ఎదురుగా ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడినటువంటి ఘటన ఈరోజు ఇక్కడ ఆమదలోల్స్ మొత్తం అంతటి కూడా కలిచివేస్తుంది. అయితే ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ కొలనులో స్నానానికి దిగి కాలు జారి పడిపోయి విగత జీవులుగాను పడి ఉన్నటువంటి ఇద్దరు చిన్నారులను కూడా ఇక్కడ స్థానికులు అయితే చూసి ఒక్కసారిగాను వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వాళ్ళు ప్రాణాలను అయితే తుదిశ్వాసన అయితే విడిచి ఉన్నారు. అటువంటి ఘటన ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా చాలా ఒక్కసారి దిగ్భ్రాంతి అయితే చెందుతుంది. అయితే చూస్తే ఈ నిర్లక్ష్యం దేవుడిదా, ఇక్కడ ఉన్నటువంటి అధికారులదా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలదా? దైవ సాక్ష్యంలో ఉన్నటువంటి కోనేరు ఈరోజు చూస్తే చూడండి, అసలు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా కూడాను, చుట్టూ కూడాను ఎటువంటి రక్షణ కూడా లేకుండానైతే ఇటువంటి ఉన్నటువంటి కోనేరులో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే స్నానాలు చేసుకుంటూ దైవుడికి ఆ రోజు అంటే దైవ సాక్ష్యం వెళ్ళి దర్శనానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఇటువంటి కోనేరునైతే ఇంత నిర్లక్ష్యంగా వదిలారంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలామంది అయితే వాపోతున్నారు. అయితే ఇప్పటికే ఈ కోనేరు పైనటువంటి చాలామంది స్థానికులు దీన్ని బాగు చేయండి, దీనికంటూ రక్షణ కూడా కల్పించండి అంటూ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను అయితే కలవడం అయితే జరిగింది. ఎంతమందిని కలిసినప్పటికీ కూడాను కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ రెండు ప్రాణాలు కూడాను అంటే అభం శుభం తెలియనటువంటి చిన్నారులు ముక్కుపదండి 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు కలిగినటువంటి ధనుష్ అనే ఒక అబ్బాయి, అదేవిధంగా పవన్ అనే ఒక అబ్బాయి, ఇద్దరు కూడా ఆడుకోవడానికి వచ్చి కాలు జారిపడి కోనేరులో చనిపోయినటువంటి ఘటన. అంటే టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందన్న తరుణంలో ఇటువంటి కూడా ఇంకా జరుగుతున్నాయంటే మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. చూస్తే ఒకసారి ఇక్కడ స్థానికులు అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఇక్కడ స్థానికులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న చిన్నారులు చనిపోయారు అన్న ఘటన మొట్టమొదటిసారిగా చూసి ఈరోజు ఆ కోనేటి నుంచి అయితే బయటికి తీసిన వ్యక్తి అయితే ఈరోజు ఉన్నారు. అసలు ఎప్పుడు మీరు చూశారు? ఎంత వయసు ఉన్నటువంటి చిన్నారులు? ఏ టైంలో మీరు చూసారు? సార్ మనమైతే ఎప్పుడు ఇక్కడే కూర్చుండే అలా కూర్చోడానికి వచ్చాను. పిల్లలు మునిగిపోవడం చూసాం. చూడడం తర్వాత దిగడం మేము ట్రై చేసాం. దిగాక కూడా మేము గంట నుంచి పరిశోధన చేసాం, కానీ దొరకలేదు. పిల్లలు అడుగుకి వెళ్ళిపోవడం బట్టి మాకు కనబడలేదు. ఇంకా మేము గంట వరకు అలా వెతుకుతూ ఉండగా అడుగున ఇద్దరు పిల్లలు దొరికారు సార్. ఒకరికి ఇంచుమించు ఒక 8 సంవత్సరాలు ఉంటాయి, ఒక అబ్బాయికి 6 ఉంటాయి సార్. 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. మీ స్థానికం ఎక్కడ? మా స్థానికం కాలనీ సార్. ఇక్కడ ఈ కోనేట్లో ఇప్పటికే చాలా మంది అయితే చనిపోయారు అంటున్నారు. సో ఈ కోనేట్లోనే ఎవరైనా దిగితే బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఇంచుమించు ఉండదు సార్. ఎందుకంటే ఇంచుమించు ఒక 60 అడుగులు 50 అడుగులు లోతు ఉంటుంది. నాలాంటి వాడిని దిగి తేయడానికే కొద్దిగా కష్టపడ్డాను. ఎవరు చిన్నారులు ఎవరు పడినా మీదకి రావడం కష్టం, ఎదుటి వాళ్ళు చూడడానికి కూడా కష్టమే సార్ ఇక్కడ. బట్ దీనికి ఏదో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్. ఇది రెండిటితో ఆగింది కాదు, ఇంతకుముందు ఇలాగే జరిగే ఇద్దరు చిన్నారులు ప్రాణం పోయింది. అప్పుడు కూడా ఎవరు భద్రత తీసుకోలేదు. ఇది రెండోసారి నేను చూడడం. ఇప్పుడైనా భద్రత తీసుకోకపోతే ఇక మనం చెప్పలేం సార్. ఇంకెన్ని జరుగుతాయో, ఇంకెన్ని ముంచుకొస్తాయి, ఇంకెన్ని మంది చిన్నారులు ప్రాణాలు పోతాయో మనం చెప్పలేం. అది బుట్టి చెత్త చెదంతా ఉంటుంది. బుట్టి నాసు మెట్టులు దిగితే జారిపోయి పడిపోతారు. చిన్నపిల్లలే కాదు, పెద్దలు కాదు. ఆ చనిపోయిన అమ్మగారు దిగి జారిపోయి పడిపోయింది అక్కడ. నిన్నైతే లైవ్లో చూసాం మేము. తర్వాత ఈ చెరువు అసలు ఇటువంటి యూజ్ లేదు. స్వామిమాళ్ళు భవనాలు వేసుకున్న కూడాను అక్కడ రూములు ఉన్నాయి. రూముల్లో స్నానాలు చేసుకొని ఇక్కడ మోటార్ వేసుకొని మోటార్ దగ్గర స్నానం చేస్తారు. కానీ ఈ చెరువులో ఎవరు స్నానం చేయరు. చెరువు యూజ్ లేదు. వాటర్ కూడా కొల్యూషన్ మొత్తం చుట్టూ చూడండి సార్, చెరువు మొత్తం పాడైపోయి ఉంది. ఇంతకుముందు ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఒకరిద్దరు పిల్లలు చెరువులో జారిపోయి పడిపోతారు సార్. ఉషోదయ స్కూల్ పిల్లలు ఒక 5 years బ్యాక్ ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక అబ్బాయి పడిపోయాడు కింద. ఇప్పుడు ఇద్దరు పిల్లలు దారుణంగా జారిపోయి పడిపోయారు సార్ చెరువులో. యాక్చువల్గా సుమారు 3:30 ఆ టైంలో పిల్లలు పడిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. మేము ఆల్రెడీ పోలీస్ యంత్రాంగం కూడా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసాం. వాళ్ళు వస్తున్నారు. అప్పటికే ఒక 20 minutes అయిపోవడం వల్ల పిల్లలు మునిగిపోయారు. మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అందులో దిగేసి పిల్లల్ని బయట తీయడం జరిగింది. మినిమం మేము తీసిన ఒక 2-3 సెకండ్లోనే సిపిఆర్ స్టార్ట్ చేయడం జరిగింది. 20 నిమిషాల మినిమం 20 నిమిషాల కాలంలో సిపిఆర్ చేస్తున్న వాళ్ళకి కడుపులోకి వాటర్ వెళ్ళిపోయి ఫుడ్ డైజెషన్ అవ్వక మరణించారని మాకు వార్త తెలిసినా సరే, కానీ మా ప్రయత్నం మేము చేసాము. అప్పటికి 108 స్టాఫ్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. జరిగిన 20 నిమిషాలకు వాళ్ళు వచ్చి
వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చేశారు, కానీ అప్పటికి కూడా పరిస్థితులు చేయి జారిపోవడం వల్ల మరి లేదు. ఇంతకుముందు కూడా ఇక్కడ ఆల్రెడీ 2-3 చనిపోవడం జరిగింది. అధికారులకు తెలియజేసాం. కనీసం మాకు దీనివల్ల యూజ్ లేకపోయినా, యూజ్ ఉన్నా సరే సేఫ్టీ మెస్ చేయమని చెప్తున్నాం, కానీ మాకు అంతకన్నా ఇంక ఇబ్బందులు ఏం లేదు. ఇక్కడ చాలామంది గణేష్ నగర్ కానీ, పాతవారిపేట కానీ చుట్టుపక్కల ఉన్న చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎంతమందినైనా ఆపగలము. అప్పటికే అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ చాలామంది ఉంటున్నారు. గుడి ప్రాంగణంలో ఉన్న పూజారులు కానీ, వీళ్ళు కానీ చాలామంది ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్తలు చెప్పినా సరే ఎంతమందిని ఆపుతాము. రోజు కూడా ఇక్కడ 24 అవర్స్ కూడా చాలామంది మెసులుతారు. అలాంటి ఆ 20 నిమిషాల సమయంలో ఎవరో లేకపోవడం వాళ్ళ కుటుంబానికి బాధాకరం. వాళ్ళని ఆపలేక మాకు బాధ ఉన్నా సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఎంత ప్రయత్నించినా సరే మరి చేయి జారిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి అధికారులు కూడా కొద్దిగా సహసహకారాన్ని అందరూ అందిస్తారు. చాలా అన్నదానాలు చేస్తారు, అన్నీ చేస్తారు. అలాంటిది పిల్లలకి సేఫ్టీ మెస్ చేస్తే చుట్టుపక్కల కూడా సంతోషిస్తారు. ఎంతవరకైనా ఎంతమంది పిల్లల్ని ఆపుతారండి? కనీసం కష్టపడితే ఒక సేఫ్టీ మెస్ అనేది వేస్తే రేపు పొద్దున ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఆపే అవకాశాలు ఉంటాయి. చుట్టుపక్కల ఇక్కడ 4-5 గేట్లు ఉన్నాయి. ఒక 2-3 గేట్లు అయితే మోయగలం. గుడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, తిరిగిన వాళ్ళు ఉంటారు, జాగింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళకి అయితే మనం చెప్పగలం, చిన్న అపం సోమం తెలియని పిల్లలకి మనం ఏం చెప్పలేం కదా. దాన్ని బట్టి కొద్దిగా అధికారులు సంతృప్తిగా తీసుకొని, మనస్ఫూర్తిగా తీసుకొని ఒక సేఫ్టీ మెస్ చేస్తే సంతోషంగా ఉంటుంది చుట్టుపక్కల ప్రజలకి. నిన్న జరిగిన ఘటన చాలా బాధాకర, విచారకరం. నిజంగా ఇలాంటి ఘటనలు అనేవి జరిగాక మనం జాగ్రత్త పడే ముందే చూసుకోవాలి. శానిటరీ వాళ్ళు అసలుకి పూర్తిగా దీన్ని శుభ్రం చేయకపోవడం, పూర్తి స్థాయిలో నాచు ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా మొత్తం కూడా ఏంటంటే చెత్త చెదరం వేసి ఒక పక్క పుణ్యక్షేత్రం, మరో పక్కన దహన కార్యక్రమాలు జరిగినటువంటివి, 11 రోజుల కార్యక్రమాలు, సంవత్సర కార్యక్రమాలు చేయడం, అందులో తెచ్చినవన్నీ ఈ నీటిలోనే వేయడం, పూర్తిగా నాచు పెట్టి ఇలా నిన్న చనిపోవడం అనేది చాలా బాధాకరం. దీని మీద ముఖ్యంగా దీని విఫలం ఎక్కడంటే మున్సిపాలిటీ అధికారులకు ఎప్పటికప్పుడు ఇక్కడ నుండి క్లీన్ చేయండి, శుభ్రపరచండి అని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఆ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని మాత్రం తెలియజేస్తున్నాం. ఈ కోనేరు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూస్తే చెత్తా చెదారంతో ఇది కోనేరా లేకపోతే ఒక డ్రైనేజ్ తాలూకటువంటి ఒక ప్లేసా అన్నది కూడా అర్థం కాని పరిస్థితుంది. అయితే ఇక్కడ స్థానికుల మాటలు వింటుంటే ఈ కోనేరులో ఇదివరకే చాలామంది అయితే మృత్యువాత పడ్డారు. అప్పటి కూడాను ఇక్కడ మున్సిపల్ అధికారులకి ఇక్కడ అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. అదేవిధంగాను ప్రభుత్వ అధికారులు కూడాను ఖచ్చితంగా దీని చుట్టూను ఒక రక్షణ కవచం అయితే ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఈ నాచును తొలగించి చెత్తను కూడా ఇక్కడ వేయకుండానైతే దీన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పి మున్సిపల్ అధికారులకి ఎప్పటికప్పుడు ఇక్కడ స్థానికులు అయితే కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడాను అసలు పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి కూడాను మన అనాగరికత నుంచి వస్తున్నటువంటి చేతులు కాలేక ఆకులు పట్టుకునేటువంటి ఆచారం ఇంకా కనబడుతున్నది ఇక్కడ స్పష్టంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఒక ఘటన జరుగుతుందో ఆ ఘటన జరిగిన తరువాత స్పందించే కన్నా ఘటన జరగక ముందే ఇక్కడ దీన్ని స్పందిస్తూ క్లీన్ చేసి ఇక్కడ నాచు కూడా ఏమీ లేకుండా ఈ చెత్త చెదం లేకుండాను ఇక్కడ అనేక మంది స్వాములు కూడాను ఇక్కడ వచ్చి దైవ సన్నిధిలోని స్నానాలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోనైతే ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఇక్కడికి వస్తే చేదు అనుభవం అయితే వాళ్ళకి కనబడుతుందంటూ ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు మాది గణేష్ నగర్ అండి. నిన్న మా వీధి పిల్లలిద్దరూ ఇక్కడ వరకు ఆడుకోవడానికి వచ్చారట. మేము కూడా పూజల టైంలో దీపాలు గట్రా వదలడానికి కూడా రావడానికి భయమేస్తుందండి. 2-3 పట్టుకుంటేనే ఒకళ్ళు దిగుతాం. ఇటు అటు చాలా నాచండి. ప్లీజ్ కొంచెం ఎవరైనా దయతలిచి క్లీన్ చేయించి చిన్న కంచెలాంటిది ఏర్పాటు చేయండి సార్. అసలు పిల్లలు ఇటు వస్తారని మాకు తెలీదు. అటు సైడే ఎక్కువ ఆడుకుంటారండి. సడన్‌గా ఆళ్ళు ఎందుకు వచ్చారో అసలు ఆ ఇద్దరు పిల్లలు ఇటు రారండి. వాళ్ళ నాన్నగారు ఇక్కడ స్వామి పూజలు అవి చేసేవారని, ఒక అబ్బాయి రోజు వాళ్ళ నాన్న సన్నిధి కోసమని వచ్చి వెళ్తున్నాడని తెలుసు. మరి ఆ అలవాటు మీద వచ్చాడో ఏమో తెలీదు. నిన్న సడన్‌గా ఒకడిని చూసి ఒకడు ఆడుకొనొచ్చి ఇద్దరు వెంటనే అండి వితిన్ 10 మినిట్స్‌లో ప్రాణాలు కోల్పోయారండి. మాకు చాలా బాధగుంది. మా వీధి మొత్తం బాగా డిప్రెషన్ అయ్యారండి. ప్లీజ్ సార్, ఎవరైనా కొంచెం కంచె లాంటిది ఏర్పాటు చేయండి సార్. చాలా సార్లు ముందు కూడా చాలా దుర్ఘటన జరిగింది. గతంలో కూడా అనేక చిన్నపిల్లలు ఇందులో పడి మృత్యువాత పడ్డారు. మా వీధిలో 2 పిల్లలు నిన్న ఈ మృత్యువాత పడ్డారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, స్వాములు ఉన్నారు, ఇక్కడ భరతనాట్యం స్కూల్ ఉంది. ఎవరు కూడా ఉన్నా సరే చిన్నపిల్లలకు ఒక కంచి ఇది ఒక శిక్షణ వలయంలాగా మారిపోయింది. చిన్నపిల్లలు పసి ప్రాణాలు ఇక్కడ పోతున్నాయి. మున్సిపల్ అధికారులు కూడా
ఎందరో ఉండి కూడా దీనికి ఒక రక్షణ కవచం లేక చాలా అంటే ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఇది పార్క్ కట్టారు బాగానే ఉంది, గుడి దేవాలయం ఉంది బాగానే ఉంది, కానీ పిల్లల బాలిట మృత్యు దేవతలాగా ఈ కోనేరు ఇలా ఉంది. ప్రజలు చాలా ఇక్కడ రావాలంటే పిల్లలు వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్తారా లేదా అన్నంత భయంగా ఉంది. దయచేసి అధికారులు మీరు దీనికి ఒక పరిష్కారాన్ని అంటే ఇక్కడికి వస్తే శవాలుగా వెళ్ళే పరిస్థితి పిల్లలు తయారైంది. ఇలాంటి దుర్ఘటన మా వీధంతా శోక సంద్రంతో పసిపిల్లలు రోజు ఆడుకునే పిల్లలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎంత శోకం అనుభవించి ఉంటారో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. దయచేసి పిల్లలకి ఒక రక్షణ కల్పించండి. ఇలాంటి అన్యాయం మరొక ఇంటికాడ జరగకూడదు. దయచేసి మీరు ఈ సమస్యను తీర్చవలసిందిగా కోరుచున్నాను. నిన్న జరిగిన విషాద ఘటన అందరికీ తెలిసిందే. మరి అటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న ఈ కోనేరుని కొంచెం నీట్గా క్లీనింగ్ చేసి తర్వాత ఈ ఫెన్సింగ్ తిప్పి ఇవన్నీ చేస్తే ఇలాంటివి నెక్స్ట్ టైం మరి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. కావున వీటి మీద కొంచెం తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ప్రభుత్వం దీని మీద స్పందించి మరి తగు చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం. మరి ఇది ఎంతవరకు అమలు చేస్తారో లేదనేది చూడాలి. ఇంతకుముందు బిఫోర్ మనకు తెలుసు ఆల్రెడీ ఏకాంబరం స్వామి వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి మ్యాక్సిమం ఈ కోనేట్లో పడిపోయిన వాళ్ళందరూ చిన్నపిల్లలు. ఆల్మోస్ట్ చిన్నపిల్లలు పడిపోతున్నారంటే మరి అందరికీ తెలిసింది, వాళ్ళకి ఆ వయసులో వాళ్ళకేం తెలియదు కాబట్టి దానికి మనం ఇచ్చేసుకుని ప్రభుత్వమే కొంచెం జాగ్రత్తగా ఇలాంటి వీటి నుంచి జాగ్రత్తలు పాటిస్తే మరి ఇంకేం ఉండదు. సార్ ఈ చెరువుని వచ్చేసరికి మాత్రం ఎవరికి యూజ్ లేదు సార్. ఈ చెరువు స్వాములు భవానీలు కూడా మాకంటూ ఒక రూములు అంది ఇచ్చారు స్నానాలు చేసుకుందని. ఈ చెరువు మాత్రం అంది మాకు యూజ్ అంది లేదు. ఇంతకుముందు కూడా ఒకరు చనిపోయారు. ఇది కూడా అంటే కింది సంవత్సరమే ఒక వ్యక్తి చనిపోయారు. నూడిల్స్ అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ వాళ్ళ షాపు, వాళ్ళ బాబు కూడా అలాగే చనిపోయారు. ఇది రెండోసారి వీళ్ళిద్దరు చనిపోవడం. ఒకేసారి మా గణేష్ నగర్ నుంచి ఇద్దరు చనిపోవడం అంటే అందరూ ఒక దీనిలా ఫీల్ అవుతున్నారు తప్ప కానీ ఇందులో జరిగింది ఏం లేదు. కానీ ఈ చెరువు మాత్రం కరెక్ట్ కాదు. లేదు ఈ చెరువు ఉంచుతారని అనుకుంటే చుట్టూ మాత్రం గజాలు వేసుకొని చుట్టూ మాత్రం సేఫ్టీ పెట్టుకోమనండి. లేదు కాదు ఈ చెరువు అంది మాత్రం యూజ్ లేదండి సార్. ఇది ఎందుకంటే ఈ చెరువు వల్ల మాకు యూజ్ అస్సలు ఈ చెత్త చెదరం వల్ల ఇందులో ఎవరు పడిపోయినా బయటికి రాలేకపోతున్నారు. ఈ చెరువు అంది యూజ్ లేదు. ఈ చెరువు మాత్రం మీరు ఎలాగోలాగా దీన్ని మీరు బయట వాళ్ళకి అందరిని పెట్టి ఈ చెరువు వల్ల మీకోసం ఈ చెరువు కోసం మీరు కొంతమంది చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు పెద్దలు కూడా దిగలేదు, చిన్నపిల్లలే చనిపోతున్నారు. ఈ చెరువు అయితే యూజ్ లేదు. ఇందులో ఎవరు కూడా స్నానాలు కూడా చేయరు. ఈ చెరువు అయితే యూజ్ లేదు. దీన్ని మీరు ఎలాగో ఖండించండి. అంటే అనేక సార్లు ఈ ఘటన ఈ కోనేటికైతే ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా మంది చిన్నారులు ఈ కోనేరులో అయితే మునిగి చనిపోయారంటూ ఇక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు. అయితే ఎన్నిసార్లు జరిగినప్పటికీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడాను ఎవరు కూడాను స్పందించట్లేదు. ఈ కోనేరు ఇప్పటికి మనుగడలో లేదు. కేవలం అంటే చూస్తే అసలు ఈ కోనేరు పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. నాచు పట్టేసి చెత్త చెదారంతో ఉంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి పూజ సామాన్లు నిమజ్జనం చేయడానికి తప్ప దేనికి కూడాను వాడికంలో లేనటువంటి ఈ కోనేరు ఇంకా ఎందుకు ఉంచుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకా ఎంతమంది చిన్నారుల ప్రాణాలు బలికొంటుంది, ఎంతమందిని చూస్తారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ అధికారులు మున్సిపాలిటీ యంత్రాంగం అయితే పట్టించుకునే పరిస్థితులు అయితే ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ కంచె కట్టి అట్లీస్ట్ ఈ కోనేటిని ఉంచాలి అనుకుంటే చుట్టూ కంచె కట్టి దీనికంటూ ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానికులు పెడుతున్నారు. వీళ్ళు ఇప్పటికీ అనేక మార్లు వినతి పత్రాలు వాళ్ళకి అందించినప్పటికీ కూడాను దీన్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి నానుడు ఇంకా ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు అదేవిధంగాను ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఈ కోనేటిని అయితే శుభ్రపరిచి అదేవిధంగా చుట్టూ కంచెను అయితే ఏర్పాటు చేసి ఈ ఇంకా చాలా మంది చిన్నారులకి రక్షణ కల్పించాలంటూ కూడా ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.